మోడీ ఇప్పుడు ఏం చేయాలి? ఒకటి, స్పీకర్ వ్యవహారం ఇవన్నీ ఎంత రచ్చ చేసినా సహజంగా జరిగిపోతుంది అనుకున్నదే. మెయిన్ సమస్య దేశంలో ఎదురవుతున్నటువంటి అతిపెద్ద సవాళ్ళు. ఇప్పుడు ఓ పక్కన పంజాబ్లో ఖలిస్తానీ తీవ్రవాద భావజాలాన్ని నియంత్రించడం ఎట్లా, మణిపూర్లో పరిస్థితులు చక్కదిద్దడం ఎట్లా, ఇవి ఒక పెద్ద సవాల్. వాటి మీదనే కాన్సన్ట్రేట్ చేస్తే సామాన్యుడికి ఇష్యూ చాలదు. ఇప్పుడు ప్రజలలో పెరుగుతున్నటువంటిది ప్రజెంట్ అయితే కనుక ఓ పెద్ద సమస్య ఫేస్ చేస్తున్నారు. అంతర్జాతీయంగా ఎదురవుతున్న సమస్య నిరుద్యోగిత పెరగబోతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడం వలన ఉద్యోగాలు పెద్ద ఎత్తున కోల్పోతున్నాం. ఆ ఉద్యోగాలు కోల్పోవడం వలన పెను ప్రమాదం సంభవిస్తోంది. అమెరికాలో ఉన్నటువంటి మనవాళ్ళు లేదా యూరప్ కంట్రీస్లో ఉన్న మనవాళ్ళలో ఉద్యోగాలు బోల్డ్ అంతమంది కోల్పోతున్నారు. వాళ్ళు ఉద్యోగంలో సంతోషంలో ఉన్నప్పుడు ఇక్కడికి ఆదాయం వస్తుంది. ఇప్పుడు ఆదాయం తగ్గుముఖం పడుతుంది. రెండవది, అక్కడి అసంతృప్తి ఇక్కడికి పాకుతుంది. ఎందుకు? ఇక్కడున్న ఇళ్లలో తల్లిదండ్రులు ఉంటారు, అక్కడ ఆ బిడ్డలు ఉంటారు. కాబట్టి ఆ ఇంపాక్ట్ ఇక్కడ మళ్ళీ వీళ్ళ బంధువుల్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. దీన్ని మోడీ ఏమైనా పరిష్కరించగలరా అంతర్జాతీయంగా? లేదు. అదే సందర్భంలో అక్కడ ఆ పరిస్థితులు ఉంటే కంపెనీలు ఇక్కడికి ఎలా వస్తాయి అన్నటువంటి మరొక సమస్య. ఇవి నిరుద్యోగాన్ని పెంచితే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుంది. ఇంకొక వైపున వచ్చేటప్పటికి ఉచితం అన్నటువంటిది రొటీన్గా ఫీల్ అవుతున్నారు జనం అన్నటువంటిది మొన్న అర్థమైపోయింది. 85 కోట్ల మందికి ఉచితంగా రేషన్ ఇచ్చింది మోడీ సర్కార్. 85 కోట్ల కుటుంబాలకి దేశవ్యాప్తంగా. 85 కోట్లు ఇంటూ 2 ఓట్లు వేసుకున్న లెక్కలు వేసుకోవాలి కదా అక్కడ. కానీ జరిగినటువంటిది ఏంటి? విపరీతంగా రేషన్ తీసుకుని, విపరీతంగా ఇళ్ళు తీసుకుని, విపరీతంగా మౌలిక వస్తువులు తీసుకున్నటువంటి ఉత్తరప్రదేశ్ లాంటి చోట్లనే దెబ్బతింది. అంటే మతం అన్నటువంటిది ఒక పెద్ద ప్రమాదకరమైన అస్త్రంగా మారింది. అవతల పోలరైజేషన్ జరుగుతున్నది. ముస్లిం సామాజిక వర్గం, మైనారిటీ సామాజిక వర్గాలు, యువతల హిందువులేమో కులాల వారీగా, పార్టీల వారీగా, ప్రాంతాల వారీగా విడిపోతున్నారు. దీన్ని ఎలా నియంత్రించగలరు? దీన్ని ఎలా దారికి తెచ్చుకోగలరు? ఇది అతిపెద్ద పరీక్ష ఆయన ముందు.